హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్యూటీషియన్ క్లాస్ ఎన్ని అనేది నాకు తెలియట్లేదు. సో, ఈరోజు క్లాస్ ఏంటి అనంటే అప్పర్ లిప్ ఎలా చేయాలి అనేది చూడబోతున్నారు. అప్పర్ లిప్ చూడండి. ఫస్ట్ మీరు లెఫ్ట్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. లేదా రైట్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. చేసినప్పుడు వాళ్ళ నాలికని తీసుకొచ్చి కరెక్ట్‌గా మనం ఎక్కడ తీస్తున్నామో అక్కడ టైట్‌గా పెట్టాలనమాట. లేదు అంటే స్కిన్ అనేది మీకు కట్ అయిపోవడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే అప్పర్ లిప్ చాలా చాలా సెన్సిటివ్‌గా ఉంటది. అంతే కాకుండా అప్పర్ లిప్‌లో కొత్తగా ఎవరైనా తీస్తున్నారు అంటే పెయిన్ ఎక్కువొస్తది. చాలా ఐబ్రో కంటే అప్పర్ లిప్‌కి పెయిన్ ఎక్కువొస్తుందనమాట. సో, చాలా స్లోగా తీయండి. ఈ అమ్మాయి స్కిన్ చూసారంటే చాలా చాలా సెన్సిటివ్‌గా ఉంటది. ఇలా ముట్టుకోగానే అలా కట్ అయిపోతదనమాట. సో, చూడండి వాళ్ళు రెగ్యులర్‌గా చేయడం వల్ల నాలికి తను కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తది. నాలిక ఒక్కటే వాళ్ళు ఎంత టైట్‌గా పెడితే మనకి తీయడానికి ఈజీగా ఉంటదనమాట. సో, మీరు ఇలా ట్రై చేయండి. కానీ అప్పర్ లిప్ అనేసరికి చాలా ఐబ్రో చేసిన దానికంటే ఇంకా స్లోగా చేయాలనమాట. సో, ఇప్పుడు ఇక్కడ తిను ఇలా పెట్టుకుంటున్నారు. కొంతమంది నార్మల్‌గా పెదాల్ని 2 పెదాలు కూడా సెంటర్‌లో తీసినప్పుడు క్లోజ్ చేసుకుంటారు. అప్పుడు కూడా ఈజీగా ఉంటది. సేమ్ ఐబ్రో చేసినట్లే మీకు అప్పర్ లిప్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి తీయాలనమాట. ఇటువైపు హెయిరు మీరు బ్యాక్ సైడ్ నుంచి తీయండి. మిగతా ఇటువైపు అప్పర్ లిప్ తీసినప్పుడు ఐబ్రో చేసినట్లే ఫ్రంట్‌కొచ్చి తీయండి. అప్పుడే మీకు హెయిర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్‌లో తీయడానికి ఈజీగా ఉంటది. సో, చాలా స్లోగా నెమ్మదిగా తీయండి. ఎందుకంటే అప్పర్ లిప్ కొత్తగా చేసుకుంటున్నారు అంటే కంపల్సరీ వాపు అనేది వస్తది. ఇది అలవాటయిన వాళ్ళకి తర్వాత తర్వాత ఏమనిపించదు. ఫస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ వాపు అనేది వస్తదనమాట. సో, చాలా స్లోగా నెమ్మదిగా తీస్తూ ఉండండి. చూడండి ఇలా సెంటర్‌లో తీసినప్పుడు తను మూతి ఎలా క్లోజ్ చేసుకుందో. సో, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలీదు. అందువల్ల మీరే చెప్పాలి. ఇలా క్లోజ్ చేసుకోండి, ఇలా తీయండి అని చెప్పారు అంటే వాళ్ళకి ఈజీగా ఉంటది. సో, ఒక్క హెయిర్ కూడా వదలకూడదు. అప్పర్ లిప్ అంటే చిన్న చిన్న హెయిర్‌లు ఉంటది. చాలా చాలా చిన్న హెయిర్ ఉంటది. నీట్‌గా చేయాలనమాట. ఇక్కడ ఒక హెయిరే కదా వదిలేసామని వదిలితే వాళ్ళు మిర్రర్ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఉందండి, అక్కడ ఉందని చెప్పినంత వరకు ఉంచకుండా నీట్‌గా తీయండి. నీట్‌గా తీసిన తర్వాత కంపల్సరీ కాటన్‌లో వాటర్ డిప్ చేసి ఫస్ట్ వాటర్‌తో తుడిసేయండి. దాని తర్వాత అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ పెట్టి ఒక 1 మినిట్స్ లైట్‌గా ఇలా ఒక 30 సెకండ్స్ లాగా మసాజ్ లాగా చేశారు అంటే ఎక్కువ వాపనేది ఉండదు. సో, పైన చేసినప్పుడల్లా పర్లేదు గానీ, ఈ లిప్స్ దగ్గర ఈ కార్నర్‌కి చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే లిప్స్ కట్ అయిపోవడానికి అవకాశం ఉంటది. బ్లడ్ వచ్చేస్తదనమాట. సో, ఆ లిప్స్ కార్నర్‌లో చేసినప్పుడు పైన చేసిన దానికంటే ఇంకా స్లోగా చెయ్యండి. సో, ఈరోజు అప్పర్ లిప్ ఎలా చేయాలి అనేది క్లాస్ పెట్టాననమాట. రేట్ ఎంత అప్పర్ లిప్‌కి తీసుకోవచ్చు అంటే 20-30 రూపీస్ దాకా తీసుకోవచ్చు. సో, ఐబ్రో, అప్పర్ లిప్ అన్నీ కలిపి చేసుకుంటున్నారు అంటే ఒక 10 రూపీస్ తక్కువ తీసుకోవచ్చు. ఈరోజు ఈ క్లాస్ మీకు యూజ్ అయిందా ఏంటి? ఏదైనా నేర్చుకున్నారా అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కంపల్సరీ తెలియజేయండి. ఇందులో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. హెయిరు చాలా థిక్‌గా ఉండడం వల్ల వాళ్ళకి తీసి తీసి ఆ ప్లేసెస్ చూడండి ఒక్కొక్క దగ్గర